మనం తీసుకొని పోయిండు. ఓకే. అయ్యా అప్పటి నుంచి అలానే కంటిన్యూ చేస్తున్నాను నేను. అంటే ఫస్ట్ నిన్ను మీ మామ తీసుకుపోయినప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిందా నీకు? ఇంట్రెస్ట్ అరే అంటే ఇదేంద్రా బై చెయ్యాల్సిందా అనుకున్నావా? ఇక కంపల్సరీ పెద్దలు చెప్పారు కదా అన్న చేయాల్సిందే. అంటే ఇక ఆయన చెప్పినందుకేమో నేను ఆ సిచ్యువేషన్ ఈడ ఉంది ఇవాళ. ఓకే. అంటే నేను దంగల్ గురించి ఎందుకు అడుగుతున్నా అంటే అసలు దంగల్ నువ్వు నిజంగా కుస్తీలలో పోటీ పడ్డావా లేదా అన్నట్టు మ్మ్. అని అడుగుతున్నా. గుడ్ దాంట్లో. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నువ్వు రీసెంట్ గా ఎప్పుడు జిమ్ కూడా ఉందంట నీకు, జిమ్ ఓపెన్ చేసి. అవును 3 years అవుతుంది జిమ్ ఓపెన్ చేసి నేను. 3 years అవుతుంది జిమ్ ఓపెన్ చేసి. సో ఇంతకు ముందుకే నువ్వు నాకు చెప్పడం జరిగింది, మన ఇంటర్వ్యూలోనే చెప్పిండు, అంటే దంగల్ కి జిమ్ కి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందని చెప్పి. అంటే భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉందో అంత తేడా ఉందా నువ్వు. మరి జిమ్ ఎందుకు పెట్టినావు, దంగల్ కి సంబంధించింది ఎందుకు బిజినెస్ పెట్టినావు? అదొకటి. ఓకే. రెండు కూడా ఎక్సైజ్ కదా. ఓకే. అది ఎక్సైజ్ ఇది ఎక్సైజ్. బిజినెస్ అది అంతే. జిమ్ చేస్తావు ఇప్పుడు నీ జిమ్ నీ దాంట్లో? ఓకే. ఎప్పుడన్నా ఒకసారి. సో అంటే నువ్వు పోటీ పడ్డా అంటున్నావు, ఇవన్నీ మెడల్స్ గెలిచినావు అంటున్నావు, కానీ బయట ఏంది ఈ బాడీ అంతా పౌడర్ కి సంబంధించింది, అంటే డ్రగ్స్ అవి ఇవి యూజ్ చేస్తేనే. సో డ్రగ్స్ అది ఇది అంటన్నా ఉంది నాలెడ్జ్ నాకు కాకుండా మా ట్రైనర్లకు ఉంటుంది ఓకే. నాలెడ్జ్ ఉంటుంది కంపల్సరీ. ప్రోటీన్ అంటే కంపల్సరీ యూజ్ చేయాలన్నా. ఓకే. కంపల్సరీ. పుట్టిన పిల్లలకి ఇట్లా ఇస్తారు ఇవాళ రేపు వీక్ ఉన్నావు అని చెప్పి ప్రోటీన్ మళ్ళీ అట్నే అంటావా? ఓకే. కంపల్సరీ ప్రోటీన్. అది ప్రోటీన్ ఏం బయట అది పెద్ద అది కాదన్న, ఏం విషయం కాదు అది. మనం ఏదైతే తింటామో దాంట్లో ఏం తిల్లు ఉంటుంది అంతే. ఓకే. 2 కిలోలు కాదు ఇప్పుడు బాడీ రావాలంటే సో స్టెరాయిడ్స్ తీసుకుంటారంట, తీసుకుంటారా అన్న? స్టెరాయిడ్స్ తీసుకున్న బాడీ డిఫరెంట్ ఉంటుంది, నార్మల్ బాడీ డిఫరెంట్ ఉంటుంది అన్న. స్టెరాయిడ్ తీసుకున్న బాడీ ఒక బాడీ బిల్డర్ ని చూసినావా? చాలా మందిని చూసినా, చాలా మందిని ఇంటర్వ్యూ కూడా చేసినావా? నాలాగే అనిపించిన బాడీ బిల్డర్. నీకన్నా మంచిగా కనిపించిన వాళ్ళు మళ్ళీ అందుకే బాడీ బిల్డర్ అంటారు. ఓకే. నన్ను పైలవాన్ అంటారు, నన్ను బాడీ బిల్డర్ అంటారు. ఓకే. అంటే నీకు ఆయనకి ఏంది డిఫరెన్స్? ఏ స్టెరాయిడ్స్ వాడతారన్న, మనం అన్ని జోలి పోం కాబట్టి ఇట్లా ఉన్నాం ఇవాళ. స్టెరాయిడ్స్ వాడితే నేను కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటున్నా అనుకుంటా. ఓకే. అంటే స్టెరాయిడ్స్ వాడితే ఏమైతుంది? స్టెరాయిడ్స్ వాడితే ఏంటంటే అన్న మన బాడీలో ఉన్న మజిల్స్ అవన్నీ డిఫరెంట్ గా షేప్స్ అవన్నీ వెళ్ళిపోతాయి. అవి మనకు అవన్నీ అవసరం లేదు కాబట్టి నార్మల్ గానే ఉన్నాం అంతే. ఓ పైలవాన్ ఎట్లా కనిపించాలో అట్లా ఉంటాం అంతే. సో బయట ఎప్పుడన్నా నీతోటి అంటే పౌడర్ తీసుకుంటాడు తిలక్ యాదవ్ అని చెప్పేసి ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా? కంపల్సరీ అన్న, నేను ఇంటర్వ్యూలో అయితే చెప్తా, నేను కంపల్సరీ వే ప్రోటీన్ తాగుతా. కంపల్సరీ ప్రోటీన్ నా గురించి తాగుతాను నేను. ఓకే. అంటే కాదు కదా, నువ్వు కూడా ఏమని అనుకోనా, నాకేం విషయం ఉందన్న. ఓకే. ఎవడన్నా ఏమని అనుకో, కానీ ప్రోటీన్ తాగకుండా డైరెక్ట్ చేస్తే ఏమైతే ఇంత బాట రాదు కదా అన్న. ప్రోటీన్ కంపల్సరీ అన్న, ప్రోటీన్ కంపల్సరీ. ప్రోటీన్ తాగకుండా 2 కిలో చికెన్ తినమాట తింటావా? ఎందుకు తినాలనుకుంటే తింటా కదా. 2 కిలో చికెన్ తింటావా అన్న? ఏమో ఫ్రై చేస్తే తింటా. ట్రై చేయకన్నా మోషన్స్ అవుతాయి. ఓకే. చేయకి ఇట్లా అదే ఒక స్కూప్ ప్రోటీన్ ఉంది అనుకో, అలా నీకు కంప్లీట్ అవుతుంది అన్న నీకు అది. ఓకే. ఆ ప్రోటీన్ కరెక్ట్. ఆ ప్రోటీన్ లో అంటే నార్మల్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అన్న అలా. ఓకే. మనం ఏదైతే తినలేము చూసినావా అవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇల్లు ఉంటది. ఆ ప్రోటీన్ ఎందుకంటే మనం చేసిన దానికి కొంచెం బాడీలో స్టెబిలిటీ ఉండడానికి ఇది తాగుతాం అంతే తప్ప దాంతో కొండలు పెరిగేది ఏమి ఉండేది దాంతో. ఓకే. అంతే. మరి కండలు ఎట్లా పెరిగినాయి? కష్టం అన్న అది. ఓకే. కష్టం. రోజుకు 2-3 లీటర్ల పాలు తాగుతుండే అన్న. 2-3 లీటర్ల పాలు? బర్రెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి. రోజుకు 2 లీటర్ల పాలు అయితే కంపల్సరీ తాగుతుండే అన్న. ఇక ఇవాళ రేపు పొరలు కాగబెట్టుకొని అవి ఇవి చేసి తాగుతారు, మనం అట్లా కాదు, పచ్చి పాలు తాగుతుండే. ఓకే. అంటే పిండేసి అప్పుడప్పుడు తాగేసాలన్న. ఓకే. నేను దాని కాక మా డాడీ మా దోస్తులకి ఇట్లా తాగిపిస్తుండే ఇంకా. సో అంటే ఇప్పటికి ఆ దంద ఉందా పాల? ఉందన్న. ఇంకా ఎన్ని బర్రెలు ఉన్నాయి మీ దగ్గర? ఒక 8 బర్రెలు ఉన్నాయి. ఓకే. ఆవులు ఉంటాయి కింద. ఓకే. ఎన్ని లీటర్ల పాలు వస్తుంది? అంటే యాదవ్స్ అంటే ఎక్కువ ఇదే దందా చేస్తారు కాబట్టి అడుగుతున్నా. అంటే అట్లా ఏముండదు అన్న, అది పరంపర వచ్చింది కాబట్టి పరంపర వచ్చింది అంతే. అది ఏదైనా మెయింటైన్ చేస్తాం మనం. ఎన్ని లీటర్ల పాలు? ఇక అంత లెక్క ఎప్పుడు అడగలేమన్నా మనము. ఓకే. ఇక మొత్తం డాడీ చూసుకుంటాడు? మొత్తం వాళ్ళు డాడీ బాబాయ్ వాళ్ళు అలా చూసుకుంటారు. ఓకే. అంటే చిన్నగా ఉన్నప్పుడు 10th క్లాస్ లో కూడా తిలక్ యాదవ్ పాలు పోస్తుండేనంట పొద్దున పోయి. కంపల్సరీ అన్న పోయాలన్న అది. ఓకే. కంపల్సరీ పోస్తా. ఇప్పుడు ఇట్లా మా అయ్య చెప్పినట్టే పోవాల్సిందే కంపల్సరీ అది. ఓకే. పోయి పాలు పోసి వస్తాం కంపల్సరీ అన్న. ఆయన చెప్పినంటే అంతే పోవాల్సిందే నేను, తప్పదు నాకు. ఇక ఇప్పుడు ఎట్లా అంటే మార్నింగ్ ఈవినింగ్ జిమ్ లో కూర్చోవాల్సి వస్తుంది నేను అని చెప్పి ఇప్పుడు ఏం పనులు చెప్తాను ఎక్కువ నాకు. నేను కూడా అప్పుడు చేస్తుండే నేను పనులు. పొద్దుగా లేచి ఇంకా నువ్వు పాలు పోస్తుండే అన్న, నేను పిండుతుండే ఇట్లా. పాలు పిండుతుండే ఇట్లా పిండి పోసి వస్తుండే. ఎన్ని లీటర్లు పిండుతుండే? ఒక 2 అవలం పిండుతుండే అన్న అంతే. ఓకే. అవి ఎన్ని పర్సెంట్ పిండుకోవాలంతే. ఎప్పుడు తనలేదా నిన్ను? ఎందుకు అంతే అన్న అవి. అది ఒక్కోసారి పిండుతుంటే తంతాయి కదా. అట్లా ఏముండే అన్న. ఓకే. అట్లా ఏముండే, తన్నేటివి అలా ఉంటాయి, మంచి ఇచ్చేటివి అలా ఉంటాయి. సో తిలక్ యాదవ్ ఇవన్నీ చేసిండు చిన్నప్పటి నుంచి పండ్లు ఇవన్నీ. సో ఇప్పుడు కొంచెం షో ఆఫ్ చేస్తుండ అనుకుంటా. షో ఆఫ్ ఎందుకన్నా? షో ఆఫ్ అంటే ఎట్లా, నీకు ఎట్లా అర్థమైంది షో ఆఫ్ అని చెప్పి? అంటే ఏమో అనిపిస్తుంది ఈ పాటలు పాడడం, ఈ పాటలు కొత్త వచ్చిన తర్వాత పేరు రావడం, పేరు వచ్చిన తర్వాత నలుగురిని ఎంటేసుకొని తిరుగుడు. సో ఇవన్నీ షో ఆఫ్ కాదంటవా? నేనైతే అనుకోలే ఎప్పుడు. నీకు అనిపిస్తే ఇక నీ ఇష్టం అది. ఓకే. నేనైతే ఎప్పుడు అనుకోలే షో అని చెప్పి.
సో ఇప్పుడు నేను అడుగుతున్నంటే నాకు అనిపించినట్టు కాదు, జనాలకు అనిపించినట్టు. ఏం షో చేసినా నేను అంటే ఒక పర్సన్ ఎవరైనా అన్నోన్ పర్సన్ చెప్పిరా నీకు ఇట్లా షో చేసిందని చెప్పి? ఎందుకు చెప్పారు? ఇప్పుడు నువ్వు నీ ఇంటర్వ్యూ ఉందంటే నేను తెలుసుకోకుండా నేను కూర్చోబెట్టాను. అదే ఏ రకంగా ఇప్పుడు 10th లో నువ్వు పాలు విండినావు అని అంటే నాకు ఎట్లా తెలుసు? నాకు వేరే చెప్తానే కదా తెలుసు. సరే ఏమని చెప్పిరు నీకు? అంటే ఏదో షో ఆఫ్ చేస్తాడు. షో ఆఫ్ అంటే ఉట్టి షో ఆఫ్ అనగా ఇంటవన్నా నువ్వు ఇట్లా? సరే నేను అందుకే అడుగుతున్నా. సరే పాటలు ఎందుకు వచ్చినాయి నీ మీద? పాటలు అంటే 3 పాటలు ఫ్రెండ్స్ చేయించిందన్న అంతే. అది ఓకే, మా ఫ్రెండ్స్ చేయించింది. నా బర్త్డేలకి అల్లా ఇచ్చిరు గిఫ్ట్ నాకు, ఓకే అంతే. సరే ఈ 3 పాటలల్లో నీకు సర్ప్రైజ్ ఇచ్చిరా? నీకు ముందే చెప్పిరా పాట రాపిస్తున్నామని? అంటే కంపల్సరీ చెప్పిర్రు అన్న, ఉన్న వాస్తవం. మరి చెప్పినప్పుడు ఫ్రెండ్స్ ఎందుకు నువ్వు వద్దనొచ్చు కదా, ఆపిస్తారు కదా. ఇక ఎవరి ఇష్టం వాళ్ళదన్న. ఓకే, ఇప్పుడు నువ్వు ఇల్లు అవుతా అంటే తాకండి తావా? నీకు కూడా హ్యాపీ అనిపించింది కదా, కంపల్సరీ అది. ఓకే, ఇప్పుడు ఉన్న పాటలు ప్రతి ఒక్కరు ఉంటాయి అన్న, సొంతం జోబులకి నుంచి ఫేమస్ అయ్యేట్లు రియాల్ రేపు. ఓకే, నా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇస్తాడు, నేను ఎందుకు వద్దనా? నువ్వు కూడా అట్లనే చేసినావు అంటలే, నీ జోబులకి పైసలు చేసి పాట రాపించుకున్నావు అంట. సరే అనుకో కదా అన్న. ఓకే, అనుకో కదా, దాంట్లో ఏముంది. సో అనుకున్నా కాదు, నిజమే నిజమే అనుకో అన్న. ఓకే, నా దృష్టిలో అయితే నిజం కాదు, నువ్వు అనుకుంటే అనుకో, ఏం ప్రాబ్లం ఏం లేదు నాకు. అయితే నీ పాటలో కొన్ని పదాలు ఉన్నాయి, ఆ పదాల గురించి మాట్లాడుకుందాం. అంటే ఇవ్వడానికి ఏమన్నా అంటే కోచ్ కారం పెడతావా? సిచ్యువేషన్ డిమాండ్స్ ఇప్పటిదాకా చెప్పిన. ఇది వాల్యూమ్ 2 లో అనుకుంటా ఇది మొత్తం కదా. సో వాల్యూమ్ 2 లో ఒకసారి వినండి, మీకు ఇలా ఉంటాయి కొన్ని. సో కోచ్ కారం పెడతా, సిచ్యువేషన్ డిమాండ్స్ అన్న కంపల్సరీ చేయాల్సి వస్తుంది. పీకల దాకా వస్తే కంపల్సరీ చేస్తా. ఓకే, సో ఇప్పటి వరకు అట్లా ఏమన్నా చేసినా? ఇప్పటివరకు అంత రాలే అన్న, అప్పుడు ఆడదాకా రాలే అసలు. సో ఎంత వస్తుంది? ఉందా కొన్ని కోట్లు? కొన్ని కోట్లు కాదని ఉంది, కొంచెం కొంచెం చెప్పుకోలేను నేను అవన్నీ. నీ మీద పగలు ఉన్నాయా? ఏమన్నా నాకు తెలియదు. పాటలు ఉంది కదా, ఉన్నాయొచ్చు, కానీ నేనైతే ఇంతవరకు పోయినా మాత్రం ఏడికైనా సరే అన్న, నా పక్కకు అయినా డ్రైవింగ్ చేస్ట్ అయినా నేను వెనక ఇద్దరు ఎన్నో ఈవెంట్ పోయినా అన్న, కానీ ఇంతవరకు నాకు మాత్రం అట్లా అనిపించలేను నా మీద పగ అని చెప్పి. అందరు ప్రేమాభిమాలతో పిలుస్తుండే నన్ను. నేను పోతే ఎట్లా అంటే ఒక పటాకీలు కాల్చుడు ఇవన్నీ చేస్తుండే, నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుండే. నేను ఆ జాగాలో మాత్రం అనుకోలే నాకు పగ ఉంది మనుషులకి అని చెప్పి అనుకోలే అన్న. నేనైతే ఊర్లలో ఇట్లా తిరిగినా. కాదు, నీకు పటాకీలు కలిస్తే హ్యాపీయా? అంటే ఇప్పుడు నువ్వు ఒక పర్సన్ నిన్ను పిలిచి నీకు అంత గ్రాండ్ గా వెల్కమ్ చేస్తే హ్యాపీ ఫీల్ అయిపోతే ఏడుస్తావు వాళ్ళ ముంగట. అంటే ఇప్పుడు నేను పటాకులు కలవలే కాబట్టి నువ్వు అన్ని హ్యాపీయా? అట్లా ఏం లేదన్న, పిలిచి కాఫీ తాగిపించినావు చాలు, దాంట్లో ఏం లేదు. ఓకే, సో హ్యాపీ అంతే చాలన్నా. ఇప్పుడు నువ్వు ఎందుకు పిలిచినావు అన్న? నా గురించి తెలుసుకోనికి పిలిచినావు, హ్యాపీగా నేను నా గురించి తెలుసుకుంటున్నావు నువ్వు. ఓకే, సో తెలుసుకుంటున్నా. ఎంత మందిని కొట్టినావు? నేను అన్ని ఇంటర్వ్యూలో మాట్లాడలేమన్నా, ఎంత కొట్టినా ఇది అది అని చెప్పి ఎట్లా చెప్తామన్నా చెప్పుకుంటారు, లెక్కలు పెట్టుకుంటారా ఎవరన్నా? సరే, లెక్కలేని అంత మందిని కొట్టినావు? లెక్కలు అంటే ఇక సిచ్యువేషన్ డిమాండ్స్ మాత్రం గుర్తుండాలి నీకు. ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద? ఉన్నాయన్న ఒక 4 ఉన్నాయి, 4-5 ఉంటాయి. 4-5 కేసులు ఏం పెద్ద పెద్ద కాదన్న, అందరు చెప్పుకుంటారు గింత చేసి ఇంత చెప్పుకుంటారు. నేను అట్లా కాదు, చిన్న చిన్న పిట్టి కేసులు ఉన్నాయి అవి ఇట్లా. ఓకే, ఎందుకు వచ్చినాయి ఆ కేసులు? ఎందుకు వచ్చినాయి? ఇక ఉంటాయి అన్న, ఇక ఎంటుండేటోళ్ళతో ఏమన్నా పర్సనల్ ఏదన్నా ఉంటాయి కంపల్సరీ ఏదో ఒకటి. ఓకే, అంటే ఎన్నుకున్న వాళ్ళతోట నువ్వే చేసి వాళ్ళ మీద నెట్టేస్తున్నావు? నేనెందుకు చేస్తారా, నాకేం అవసరం అన్న, రానికేనే ఆలోచిస్తారన్నా. ఓకే, నేను తప్పడదా వేసుకోకూరి కానీ నాకు రానికేనే ఆలోచిస్తారా, అమ్మ ఎందుకు రావి వాడు ఉన్నికి అంత నీట్గా కనిపిస్తుంది, మనం ఎందుకు వాళ్ళ అంది గారికి అని. నీట్గా కనిపిస్తుందా అన్న? నీ ఇట్లా కనిపిస్తున్నా, బయటికి వెళ్తే మనతో మనది అంతే. ఓకే, సో ఒకళ్ళ దగ్గరకు 1000 రోజులు వస్తారే, మన ఎందుకు వాళ్ళు చెప్పి వాళ్ళ దగ్గరికి ఎందుకు వాళ్ళు, మన దగ్గర ఏం తక్కువ అని చెప్పి అందరు వాళ్ళు. ఓకే, ఇప్పటి వరకు నువ్వు ఎవరి దగ్గర కోలేవా? నాకేం అవసరం అన్న, ఓన్ తెరవేది నేను ఎవరి తెరవాలని ఇంతవరకు. ఓకే, సో ఇప్పుడు ఈ పహల్వాన్గిరికి ముందు నువ్వు అంటే ఇప్పుడు ఎట్లుందంటే ఒక పెద్దోని దగ్గర తిరిగిన తర్వాత వాని దగ్గర నుంచి ఇంకోటి వెళ్తాడు, ఇంకోటి దగ్గర నుంచి ఇంకోటి వెళ్తాడు, అట్లా రాలేవాను? నా దగ్గర నేర్చుకుని పోయిన చాలా మంది ఉన్నారు, నేను ఓన్ దగ్గర నేర్చుకోలేను ఇంతవరకు. ఓకే, యువన్ దగ్గర నేర్చుకోలేదు ఇంతవరకు. సరే, నీ దగ్గర నేర్చుకుని పోయిన వాళ్ళు ఎంతమంది? చాలా మంది అన్న. ఓకే, నేను లెక్క పెట్టలేని చెప్పలేను ఇట్లా ఇంటర్వ్యూలో. అంటే తోపులయ్యారా ఇప్పుడు? ఎవరు అంత సీన్ లేదు అన్న, ఎడికి పోయినా మళ్ళీ ఇడికే రావాలి, అది అంత సీన్ లేదు అది. ఓకే, నేర్చుకొని చాలా మంది వేరు, కానీ చాలా మంది వేరు. అంటే నిన్ను కాదని ఏదైనా వేస్తే నువ్వు వాళ్ళ మీద ఒక కన్నేస్తావంట. ఇప్పటి జనరేషన్ ఎట్లా అంటే ఇకనైతే హజార్ హజార్నైతే బజార్. ఓకే, అంతే. దాని మీనింగ్ ఏంటి అంటే ఒక్కడు కాకపోతే 100 మంది, 100 మంది కాకపోతే 1000 మంది వస్తారు పోతారు అంతే. ఓకే, నువ్వు మాత్రం ఒకళ్ళ దగ్గరకు. నేను ఎందుకు పోవాలన్నా? ఇంతవరకు చూసినా కొడతావు పోయింది, ఎవరు వెనకాల తిరిగింది చూసినావా? ఓకే, నువ్వు చూసినావా ఇంతవరకు? చూసినా నేను. చెప్పన్నా ఎవరితో తిరిగి? చాలా మంది తోటి తిరిగి. చెప్పన్నా, చాలా మంది తోటి తిరిగి. నువ్వు తిరిగినావా లేదా? నేను తిరగలేనా, నాకేం అవసరం అన్న ఎవరితో తిరిగేది? ఓకే, నాకేం అవసరం, ఎవరితో తిరగాలి? ఎవరితో తిరగాలి? ఒక ప్రూఫ్ తీసుకొచ్చి మాట్లాడు. ఓకే, నేను తిరిగినా అని చెప్పి, ఎవరైనా ఎన్నుకున్నా అని చెప్పి ఒక ప్రూఫ్ తీసుకొచ్చి మాట్లాడు. తిరిగింది నీకు తెలుసు కదా, ఎవరు నీ మనస్సాక్షికి తెలుసు. నేను ఓన్తో తిరగలేను, ఇప్పుడు ఇట్లా చెప్తా. అప్పుడు ఇట్లా చెప్తా. ఓకే, ఎవరితో తిరగాలి, నాకు అవసరం ఇట్లా ఎవరితో తిరిగేది. ఓకే, తిరిగే ఛాన్స్ కూడా రాదంటావా? అన్న నాకు ఏం తక్కువ అని చెప్పి నేను కొంత తిరుగుతున్నా. ఓకే, ఏం తక్కువ లేదో చెప్పు. ఏం తక్కువ లేదో చెప్పు. నేను చెప్పుకున్నా నాది, నేను అది తక్కువ ఉందా ఇది తక్కువ ఉందని చెప్పి. ఓకే, ఉన్నాయి కొన్ని తక్కువ కంపల్సరీ.
ఈ కోటీశ్వరులకి ఇట్లా ఉంటాయి కంపల్సరీ, అది ఏదో ఒక తక్కువ ఉంటాయి. ఇక ఉన్నాయి మన లైఫ్లో ఇట్లా కొన్ని, కానీ చెప్పుకోండి నేను అంతే. ఇంట్లో ఎంతమంది మీరు మొత్తం? 4 మెంబర్స్ అన్న. ఎవరెవరు? నేను, మమ్మీ, డాడీ, సిస్టర్. ఓకే. సో చెల్లె అయిపోయిందా? లే అన్న, ఓకే. జాబ్ చేస్తా చెల్లి, వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే. సాఫ్ట్వేర్. సో ఎప్పుడన్నా నువ్వు ఇట్లా తిరుగుతుంటే మీ ఇంట్లో కానీ ఎవరన్నా ఏమన్నా అనడం జరిగిందా, ఎందుకు ఇవన్నీ అన్న? నేను ఏం కొట్లాటలు ఇవన్నీ ఏం చేస్తాను కానీ చిల్లర లెక్కలు ఏం చేయగా అన్న. ఏం చేయండి, కేసులు ఎట్లుంటాయి మీద? కేసులో అంటే అది ఆ సిచ్యువేషన్ అట్లా అయిపోయింది, అది ఫేస్ చేయాల్సి వచ్చింది, అయిపోయింది అట్లా. ఓకే. అంటే ఎప్పుడు ఏం చేయలేదు నేను. ఓకే. అంటే ఎవరన్నా దగ్గరకు వచ్చినా, ఎవరన్నా నీకు పడనోళ్ళు ఉంటే గురకాంచి చూస్తావు అంటే ఎందుకు? నేనెందుకు చూస్తాను గురకాంచి అన్న? నా పర్సనాలిటీ అదన్నా, నా బాడీ లాంగ్వేజ్ అదన్నా. నేను ఇట్లా నార్మల్ గా చూసినా, ఇట్లా గురకాంచి చూసినా అనుకుంటే అది తప్పన్నా అది. ఓకే. నేనేం చెప్పలేను దానికి. ఏం చెప్పలేవు? ఏం చెప్పలేదు. శత్రువులు ఎవరన్నా ఉన్నారా? శత్రువులు ఉండొచ్చు అన్న, కానీ ముంగటికి మాత్రం రారన్న. ఓకే. ముంగటికి రారు, చెప్పుకోరు ఏమి. నిన్న ఎవరన్నా మోసం చేసిరా? ఏ మోసం అంటే ఇంతవరకు ఎప్పుడు కాలే అన్న. చేసి నేను పట్టించుకోను, మేము చెప్పాలంటే నేను పట్టించుకోను అసలు. అస్సలు పట్టించుకోను. నువ్వెవరన్నా మోసం చేసినావా? నాకేం అవసరం అన్న మోసం చేసేది? మోసం చేసి ఈ లెవెల్ ఎందుకుంటుండే. ఓకే. సో అంటే నీ ఎంబడి తిరిగిన వాళ్ళకే నువ్వు మోసం చేసినావంట, వాడిని నీ దగ్గర రానిస్తలేవంట. ఎవరో ఒకళ్ళు చెప్పారు నాకు. రానియకపోతే మోసం ఎందుకు అవుతుంది అన్న? రానియకపోతే మోసం ఎందుకు? ఏమో నీకన్నా వాడికి పేరు వస్తుందని చెప్పేసి అంత సీన్ లేదన్న. పోమన్నా దాటుకొని వెళ్ళిపోమన్నా ముంగటికి. నేను ఆపుతున్నా ఏమన్నా వాడిని, ఏమన్నా ఇంటి కూడా కట్టేసుకున్నా తీసుకొచ్చుకొని. ఏమో వాని ఎంబడి తిరిగేటోళ్ళని అన్న అంత మీది కోని ఇంకా చాలా పైన కోని అన్న. నేను తిరగకుండా చేస్తావు. నేను నా దగ్గరికి రానిసలే లేను. వాడు ఏడిపోతే నేను ఎందుకు పట్టించుకుంటా అన్న? వాడు ఏం చేశారు నేను ఎందుకు పట్టించుకుంటా? నెగిటివ్ క్రియేట్ చేస్తావంట. ఎవరు? నేనా అన్న? ఇక నేను ఈ ఇంటర్వ్యూలో గలీజ్గా మాట్లాడితే మంచిగా ఉండదు అన్న. నాది నాకే టైం ఉండదు అన్న. ఓకే. అయితే పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం చేస్తావు అంతగానం? అన్న మార్నింగ్ నేను 6 o'clock లేస్తాను. 6 o'clock లేచి స్నానం చేసుకొని జిమ్కి వెళ్ళిపోవాలి. జిమ్ లో కూర్చుంటా. 11 o'clock బయటికి వెళ్తా. 11 o'clock వచ్చినాక వేరే అది ఇది తిరుగుతా పనుల పైన. 2 o'clock వండుకుంటా, లేస్తా. మళ్ళీ 5 o'clock జిమ్ కి పోతా. రాత్రి 10 గంటలకు వస్తా. ఇక రాత్రి ఇన్విటేషన్ ఏమైనా ఉంటే కవర్ చేసుకుంటా. అంతే, ఇంటికి వచ్చి వండుకోవాలి. నాది నాకే సరిపోతుంది అన్న. ఇక వేరే గురించి ఎందుకు పట్టించుకోవాలి? ఏమి ఇన్విటేషన్లు వస్తాయి నీకు? వస్తాయి అన్న, ఏదో ఇన్విటేషన్లు ఏమొస్తాయి? చాలా ఉంటాయి అన్న. ఇప్పుడు పెళ్లిలు ఏదో ఏదో కంపల్సరీ ఉంటుంది, ఏదో ఒకటి. సో ఏదో ఒక ఇన్విటేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది అన్న, ఏదో ఒకటి. ఓకే. సో బిజినెస్ చేయడానికి జిమ్ పెట్టినావు? కానీ బిజినెస్ గురించి అంతే. ఓకే. సో బిజినెస్ అంతే. బిజినెస్ ఎంత సంపాదిస్తావు? సంపాదన ఇలా చెప్పుకోలేను కానీ ఓకే, డైలీ ఖర్చు ఉంటుంది అన్న. 2-3 వేలు ఉంటుంది డైలీ ఖర్చు. ఏంది 2 గంతేనా? ఇవి ఉన్నది చెప్పుకోవాలన్నా. 2-3 వేలే ఉంటది చాలు. అది నా స్టేటస్ కి తగ్గట్టు 2-3 వేలు చాలా ఎక్కువ అది నాకు. ఓకే. సో ఏం తింటావు? నీ డైట్ ఏంది అసలు? రోజు డైట్ రాబోయే ఇంట్లోనే తింటాను. ఇంట్లో ఏదో ఉంటుంది తింటా, కానీ నాన్ వెజ్ మాత్రం పక్కసరి కావాలి. ఓకే, పక్కా కావాలి నాన్ వెజ్ నాకు. ఓకే. కాదు, ఇంత బాడీ ఉన్నప్పుడు ఉండాలి కదా, ఏంది అంటే మెయింటైన్ చేస్తారు కదా. నేనేం మెయింటైన్ చేయన్నా నేను. అందుకే అంట నా బాడీ బిల్డర్ నాకు చాలా ఫరక్ ఉంటుంది అని చెప్పి. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు దంగలు ఉన్నావు కదా, బాడీ బిల్డింగ్ సైడ్ వెళ్ళాలని చెప్పేసి ఎప్పుడన్నా అనిపించింది ఎవరన్నా రావచ్చు కదా అని అనడం? నేను చాలా మంది బాడీ బిల్డర్ చూసినప్పుడు ఫీల్ అవుతాను, ఇట్లుంటే మంచిగా ఉంటుందేమో అని చెప్పి. మళ్ళీ అనుకుంటా ఏమో పైసలు పెట్టి ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి మన లైఫ్ మనమే అని చెప్పి అనుకుంటా. ఓకే. అంటే ఖరాబ్ అవుతుంది పైసలు పెట్టి కంపల్సరీగా అన్న అది. ఓకే. ఎందుకు దూరం ఉంటా అందుకే. ఓకే. అంటే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు నీ సొంత జిమ్ లోనే జిమ్ ట్రైనర్ కి నీకు చాలా డిఫరెన్స్ ఉండొచ్చు నాకు తెలిసి. కంపల్సరీ ఉంటది కదా అన్న. ఓకే, ఉంటది కదా అన్న. ఓకే. ఎప్పుడన్నా మీ జిమ్ ట్రైనర్ చెప్పడం జరిగిందా అంటే ఇట్లా ఉండు అట్లా ఉండని? నేను అడుగుతూ చెప్తాడన్నా. నేను అడగా కదా, నేను నాది నేను ఉంటా అంతే, నేను చూసుకోవాలి అంతే. అయితే నువ్వు ఇంతకుముందు నువ్వు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగిన, తిలక్ యాదవ్కి మంచి పేరు ఉందా చెడ్డ పేరు ఉందా? నువ్వు నేను ఎట్లా చెప్పాలన్నావు, అవునా? అసలు మంచి పేరు ఉందా చెడ్డ పేరు ఉందా నీకు? నేను ఎట్లా చెప్పాలి? మళ్ళీ నేను అదే చెప్తున్నాను, ఎట్లా చెప్పాలి? ఇప్పుడు ఇంతసేపు మాట్లాడినావు, నీకేమనిపిస్తుంది నా గురించి? అంటే చక్కగా సమాధానం చెప్తలేడు అని అనుకుంటున్నాను. అంటే నా గురించి నువ్వు అడిగితే మాత్రం నేను ఏం చెప్పుకోలేదు అన్న. నువ్వు బయట తెలుసుకొని ఇటు పిలిచినావు నన్ను, నువ్వు నన్ను అడుగు, నేను చెప్తాను. నిన్ను పిలిచి నేను వేరే గురించి ఎందుకు అడుగుతా, నీ గురించి అడుగుతా కానీ నేను. అదే అన్న, నువ్వు బయట నా గురించి ఏం తెలుసుకున్నావు నా క్వశ్చన్లు అడుగు, నేను దాని దగ్గర ఆన్సర్ ఇస్తా. చెడ్డోడు అంటే నువ్వు అసలు చెప్తలే నాకు. నేనైతే ఇంతవరకు నాకైతే చెడ్డోడు అన్నట్టు అనిపిస్తుంది. అంటే కేసులు ఉన్నాయి కదా నీ మీద? కేసులు ఉన్నాయి కానీ చెడ్డోడు అన్న. ఇవాళ పిటి కేసులు అవుతున్నాయి అన్న, బండి పట్టుకుంటే పిటి కేసు అవుతుంది. ఓకే, నా మీద ఎందుకు కేసులు లేవు? మా కెమెరామెన్ మీద ఎందుకు కేసులు లేవు? ఏ మీరు డిగ్నిటీ ఉండండి అంతే. ఓకే, మరి నువ్వు కూడా అట్లా ఉండాలి కదా, అట్లా ఉంటేనే మంచి వాళ్ళు అంటారు కదా. మనతో ట్రేడ్ అవుతుంది అన్న. ఓకే, అట్లా ఉండలేవు. మనతో ట్రేడ్ అవుతుంది అన్న. చెప్పు ఎందుకు కాదు? కాదన్న కష్టం. ఓకే, ఏదైనా హెల్మెట్ లేకపోతే పిటి కేసులు వేస్తారు. ఓకే, కట్టుకోవాలి పోయి. ఓకే, హెల్మెట్. నేను ఒకటి చెప్తా, నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే కేసులు ఎత్తున్నావు, అప్పుడు ఎందుకు చెప్పలే అంటే ఈడ పట్టుకురా ఆడ పట్టుకురన్నా అది అని చెప్పేసి చెప్పొచ్చు. బండి మాత్రం బండి నా దోశలో పట్టుకుని నడిపిస్తారు కానీ బండి కేసులు లేవు. కానీ నార్మల్ పిఎస్ కేసులు అయితే ఉన్నాయి వాని మీద. వాని అంటే నీకు అంత పర్పస్ ఉందా? అంటే ఎవరైనా పట్టుకుంటే విడిపిచ్చే అంత? ఇక నాకు కొంచెం
ఏదో ఉంది కొంచెం చాలా. ఓకే, అయితే ఇప్పటి నుంచి నా ఫ్రెండ్స్ ఏదైనా దొరికితే నీకు ఫోన్ చేస్తాను. ఎన్నో పోతే నేట్లా తీసుకొస్తాను నిన్ను. నా సరౌండింగ్ లో వస్తే పట్టుకుంటే నీ సరౌండింగ్ ఏది? మన ముషిరాబాద్ నుంచి సికింద్రాబాద్ లా ఓకే ఏదైనా ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇక్కడ సైడ్ ఏదైనా పట్టుకుంటే చెప్పడానికి చేపిస్తావు. చేపిస్తావు అంటే పోలీసులు అందరూ నీకు తెలుసు. చేపిస్తా. ఓకే.